హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఒక బెల్ సింబల్ వస్తుంది పక్కనే, అక్కడ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మనం ఇదివరకు వాటర్ ఐడి ఎలా అప్లై చేయాలని ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. అది కనుక చూడనట్లయితే పైన ఐ సింబల్లో వదిలేస్తాను, అక్కడ నుంచైనా చూడండి. నెక్స్ట్ మనం అప్లై చేసిన వాటర్ ఐడి మనకు శాంక్షన్ అయిందా లేదా, వాటర్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేసినట్లయితే మనం ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు టాపిక్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఫస్ట్ మీరు దీనికోసం ఏం చేయాలంటే ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను ఒక బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, CEO.Andhra. ఇక్కడ చూసారు చాలా సైట్లోనే వచ్చి మనం CEO.Andhra అని టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే CEO.Andhrapradesh అని ఫస్ట్ సైట్ ఉంది చూసారు కదా, ఆ సైట్ని టచ్ చేయండి. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఎలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ పక్కన చూసారా, సెర్చ్ యువర్ నేమ్ అని ఉంది, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు అడుగుతుంది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కౌన్సిల్ అనేది. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంటే ఎమ్మెల్యేది, ఈ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ, మీకు తెలిసిన విషయమే. అయితే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫామ్లో మీరు చూడొచ్చు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క పేరు అనేది ఇవ్వాలి, పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ అయితే ఫాదరు, హస్బెండ్ అయితే హస్బెండ్, ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు ఇవ్వాలన్నమాట మీరు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ అని ఉంది, ఏజ్ అనే దగ్గర మనం డిఓబి అనే దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిఓబి అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందన్నమాట మీకు సెలెక్ట్ చేయడం కోసం. అది డేట్ ఆఫ్ బర్త్ అని చూసారు, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇయర్, మంత్, డే ఇచ్చేస్తే ఎన్ని రోజులు అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ సెలెక్ట్ జెండర్ ఫ్రమ్ లిస్ట్ అని ఉంది, మేలా ఫిమేల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ అని ఉంది, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయినట్లయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఆంధ్రప్రదేశ్లో ఇన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా, ఈ డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్ మీద అనేది చూసుకొని సపోజ్ నేను ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి సెలెక్ట్ యువర్ అకౌంట్ అని చూసారు కదా, ఇక్కడ ఏంటంటే అక్కడ మీరు ఏ కాన్స్టిట్యున్సీ కింద అప్లై చేస్తారో అది చూసుకోవాలన్నమాట. సపోజ్ నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా చూసారు కదా, ఎలా ఉంటే అలా ఎంటర్ చేయాలి. క్యాపిటల్ L, క్యాపిటల్ S, 7, స్మాల్ g, L, H ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ టచ్ చేయాలి. టచ్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు రౌండ్ సర్కిల్ తిరుగుతుందంటే ఓపెన్ అవుతుంది అన్నమాట మన యొక్క డీటెయిల్స్ అని అర్థం. ఇక్కడ చూడొచ్చు కింద వ్యూ డీటెయిల్స్ అని వచ్చింది. కింద ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క పేరు అనేది ఉంటుంది. ఇది మా యొక్క ఐడి అనమాట. నాకు శాంక్షన్ అయినట్టుగా ఇక్కడ మీకు చూడొచ్చు కింద చూపించింది పేరుతో సహా డీటెయిల్స్ని. ఎక్కడ నియోజకవర్గం ఏంటి స్కూల్ అనేది కూడా క్లియర్గా చూపించింది చూసారు కదా. మీరు ఇంకా చూడాలనుకుంటే వ్యూ డీటెయిల్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ చూసారు, అక్కడ టచ్ చేయండి. అక్కడ టచ్ చేసినట్లయితే ఇదిగోండి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. నాకు శాంక్షన్ అయినట్టుగా క్లియర్గా నా యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కింద వాటర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చూసారు ప్రింట్ వాటర్ ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ టచ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లేకపోతే కిందకి వచ్చినట్లయితే కింద చూడవచ్చు మీరు ఇంకా ఇందులో కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్స్లో మీకు చూసినట్టుగా ఫామ్ 6, 6A ఏంటి 7 అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 8 చూసుకున్నట్లయితే మీ యొక్క ఎన్రోల్మెంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఫామ్ 8ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వాటర్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనే దానికోసం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి.
నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.